ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలమ్మ. బాగున్నారు కదా? రుద్రంపూర్ తిలక్ నగర్ కల్వర్ ప్రార్థన మందిరము. మీ దైవజనుడు కనకరాజు. పరిశుద్ధ గ్రంథంలో మాటల్ని తెలియజేయబడుతున్నాయి. మనము ఇంకొన్ని రోజులలో ఉపవాస రోజులకు ప్రవేశిస్తాము. మరి గత కాలంలో ఉపవాసం ఉన్నప్పుడు మన వ్యక్తిత్వము, మన ఆలోచనలు దేవునికి ఏ విధంగా సమీపంగా ఉన్నాయి, ఉపవాసం ఉండి దేవునికి ఏ రీతిగా మళ్ళీ ఆయస్కరంగా ఉన్నాయి, మనం ఏ రీతిగా ప్రార్థనలు చేసినాం, ఏ రీతిగా ఉపవాసం ఉన్నాం, ఎక్కడ చేసినాము ప్రార్థన, దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మత్తయి సువార్త 6:5 మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములోను వీధులలోను మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ప్రార్థన చేయుట మనుషులకు కనపడవాలని, మనుషులకు కనపడవలసిన అవసరం లేదు. రహస్యమందున్న నీ తండ్రి ఆత్మస్వరూపి కదా. నువ్వు ప్రార్థన చెయ్యకపోయినా, ప్రార్థనతో వెళ్ళేవారితో ఆ సవాసములు ఉన్నా కూడా, నువ్వు ఊరకనే నీ కూర్చొని ఉన్నా కూడా నీ వైపే చూస్తున్నాడు దేవుడు. ప్రార్థన చేసే వాళ్ళ వైపు చూస్తలేడు. అక్కడ ఆత్మస్వరూపి కాబట్టి నిన్నే చూస్తున్నాడు. నా బిడ్డ ఎందుకు మౌనంగా ఉంటుంది? ఈ ప్రార్థన అంటే ఆమెకు తెలుసు కదా, ఎందుకు ప్రార్థన చేయట్లేదు అనేసి ఆలోచన చేస్తున్నాడు. ఏంటి ఆమె సమస్య ఏంది? ఎందుకు దిగులో ఉంది ప్రార్థనలో? పోయిన సంవత్సరం ఎంత యాక్టివ్గా ఉంది, ఎంత హుషారుగా ఉంది, ప్రార్థన పర్రాలు. ఎందుకు ఈ విధంగా ప్రార్థన లేకుండా దిగజారిపోయింది? ఎందుకు ఆమె వ్యక్తిత్వం పడిపోతుంది? ఎందుకు ఆమె ఆత్మీయత స్థితి పడిపోతుంది? ఎక్కడ ఏం జరిగిందని దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో పరిశీలన చేస్తున్నాడు. దేవుడు గొప్పవాడు బిడ్డ. నీ ప్రార్థన వింటున్నాడు. నీ ప్రార్థన వింటున్నాడు. ఈ సంవత్సరంలో ఉపవాస దినములలో ప్రవేశిస్తున్న నువ్వు, నేను బలమైన ప్రార్థన శక్తి అనేది ఆయుధము. నీ నోటి మాటే ఒక ఆయుధం కావాలి. నీ నోటి మాట ఒక ఆశీర్వాదం కావాలి. నీ నోటి మాట ద్వారా కృప పొందాలి. నీ నోటి మాట ద్వారా మేలు పొందాలి. అది ప్రార్థన శక్తి. దాన ధర్మాల కంటే ప్రార్థన గొప్పది. ప్రార్థనతో అసాధ్యమైనది ఏది కూడా లేదు. పై ప్రార్థన చేస్తున్నావా? మనుషులకు కనపడాలని ప్రార్థన చేస్తున్నావా? దానివల్ల ప్రయోజనం లేదు. ప్రయోజనం ఏంటంటే ఏకాంత ప్రార్థన. నీ రహస్యమందున్న తండ్రి నీ ప్రార్థన వింటున్నాడని నీ మనసులో తలంచాలి. కొందరు ఈ ఉపవాస ప్రార్థనలలో ప్రార్థన చేయని ఎవరైనా సేవకులు కానీ లేదా మందిరాలలో అవకాశం ఇస్తే వాళ్ళు ఎందుకు ఏడుస్తారో తెలియదు, ఎందుకు మొత్తుకుంటారో తెలియదు. ఒకరు గుప్తంగా ఈ సంఘం కోసం, ఇక్కడున్న బిడ్డల కోసం గుప్తంగా 2 మాటలు ప్రార్థన చేయమని ఇస్తే వారు ఏకాంతంగా వాక్యం చెప్పినంత అర్ధగంట, పావు గంట ప్రార్థనే చేసేస్తారు. చెప్పిందే చెప్తారు, అడిగిందే అడుగుతారు, ఏడుసేస్తూనే ఉంటారు. ఆ ప్రార్థన ఏంటి? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు దుఃఖపడుతున్నావు? ఏం జరిగింది? మనం ప్రార్థనలు ఉన్నప్పుడు ప్రార్థన ఏం చేస్తానో మనది మనం ఆలోచించుకునే స్థితి ఉండాలి కదా, ఆలోచన ఉండాలి కదా. పరిశుద్ధాత్మతని దుఃఖపెట్టకూడదు. నువ్వు చేసే ప్రార్థన అది ఎదుటివారు ప్రార్థన చేయాలన్న కూడా భయపడుతున్నారు. పక్కన వాళ్ళు ఏంటి ఇట్లా చేస్తున్నది ఏందని ఆలోచన చేస్తున్నారేమో. నీకంటే ముందు చేసిన వారు ఎంత క్లుప్తంగా చేసి ఆ సమయాన్ని వినియోగించుకున్నారు.
మరి నువ్వేంటి ఎక్కువసేపు చేస్తే ప్రార్థన పరులమా? తక్కువ చేసిన వారు ప్రార్థన పరులు కాదా? ఇదేమి లేదు దేశయ్య దగ్గర. మీరు ఏమనుకుంటున్నారో, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నారో, ఎన్ని సంవత్సరాలు విశ్వాసంగా ఉంటున్నారో, ఎన్ని సంవత్సరాలు ఉపవాస ప్రార్థనలో పాల్పంచుకుంటున్నారో నాకు తెలియదు. కానీ నాకు తెలిసింది ఒకటే సత్యం. అయ్యా, నీ రాజ్యంలో మమ్మల్ని నన్ను జ్ఞాపకం చేసుకో. నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. నేడు నువ్వు నాతో పరదేశులుండు. ఏ ప్రార్థన అది? ఉపవాసం ఉన్నాడా? ఆ దొంగ ఉపవాసం ఉన్నాడా అమ్మా? యేసయ్య సత్యాన్ని మనం క్రైస్తవులకు ఉండి సంవత్సరం ఉపవాస ప్రార్థనలు అంటే నేను తినలేదు, నేను మంచినీళ్ళు తాగను, నేను జ్యూసు తాగను, నేను నీసు తినను, నేను సాంబార్ తింటా, నేను పచ్చడే తింటా, నేను కూరగాయల భోజనమే తింటా. నీ వ్యక్తిత్వం మారలే, నీ బుద్ధి మారలేదు, నీ మనసు మారలేదు. నువ్వు ఏం తింటే ఏం ప్రయోజనం చెప్పు? ఉపవాస రోజులలో నువ్వు ఏం తినని పని చేసినావు, ఏం తింటాను అని దేవుడిని నవ్వి అడగట్లేడు. ఆహా, ఇవి అడగట్లేడు. నీ మనసు మారి ఆ సంఘంలో కానీ, ఆ కూడికలో కానీ, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకున్న కాడ నీ మాటలలో వారికి ఆదరణ దొరకాలి. మాటలు అంటే ప్రార్థనలో. అది యేసయ్య ప్రార్థన అయితే నువ్వు 4 మాటలు మాట్లాడినమ్మా, క్లుప్తంగా మాట్లాడిన, క్లుప్తంగా చేసిన, ఆహా, తర్వాత నీ ముందు అనరేమో కానీ బయటికి పోయినాక అమ్మ ప్రార్థన చేసిందయ్యా, ఏం క్లుప్తంగా చేసింది. సేవకుడు చెప్తాడమ్మ సాక్ష్యం. నీ సాక్ష్యం సేవకుడు చెప్తాడు. నీ సాక్ష్యం నీ పక్కన ఈ విశ్వాసి చెప్తాడు, విశ్వాసరాలు చెప్తాడు. అమ్మ మన దాంట్లో ఎవరమ్మా ప్రార్థన మంచిగా చేస్తారంటే, అయ్యా ఫలానమ్మ బాగా చేస్తుందయ్యా, మాటలలో క్లుప్తంగా ఉంటుందయ్యా అని చెప్పే సాక్ష్యం సంపాదించుకో. ఉపవాస ప్రార్థన ఉన్నది, అక్కడికి అయ్యగారు రమ్మన్నాడంటే బ్యాగు తగిలించుకొని ఉరుకుడు కాదు. ఇట్లా కాదు, నేను విమర్శించట్లేదు. ఏం నేర్చుకున్నావు ఉపవాస ప్రార్థనకు పోయి? ఉపవాస ప్రార్థన అంటే భయము భక్తి. ఈ భయము భక్తి లేనప్పుడు, నీలో వ్యక్తిత్వాన్ని మార్చుకోలేనప్పుడు, నీ నోటి మాటని ఆపుకోలేనప్పుడు, నీ క్రియలని నువ్వు తగ్గించుకోలేనప్పుడు ప్రార్థనకు పోకు, ఉపవాసం ఉండకు. క్షమించు 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 జీవితకాలం అంతా క్షమించమని అడుగుతావా? పాపి 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 పనికిరాలు మనం పెంట మీద ఉన్న వాళ్ళం, కుప్పమయ్యా, మేము ధూళిమయ్యా, మట్టిమయ్యా, ఇదేనా ప్రార్థన? పనికి రాని దాన్ని నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టినావు, ఇదా ప్రార్థన? దేవుడి దగ్గరికి వచ్చినావు, సంవత్సరాల నుంచి ప్రార్థనలు ఉంటున్నావు, ఇంకా పనికి రాని దాన్ని నువ్వే చెప్పుకుంటున్నావు ప్రార్థన ద్వారా. నిన్ను ఎవరం లేదు, నువ్వు పనికిరావని ఎవరం లేదు, పాపి అని ఎవ్వరం లేదు. ఇంకా పాపి అనంటే ఇంకా నువ్వు ఆ రక్తంలో కడగబడ్డట్టు కాదు, ఆయన నీలోకి ఆహ్వానించినట్టు కాదు, నీ వ్యక్తిత్వం మారలేదు. నామకార్థ క్రైస్తవులు లెక్కున్నా మేము. ఉపవాస ప్రార్థన అంటే ఆదివారం మీద మందిరానికి వచ్చినట్టు కాదమ్మా, చాలా జాగ్రత్త. మరి ఒక ఉపవాస ప్రార్థనలో మనం పాల్పంచుకోవాలని అంటే, దేవా ఈ ఉపవాస రోజులలో నేను ఏ రీతిగా జీవించాలి, ఏ రీతిగా నడుచుకోవాలి, ఏ రీతిగా నేను మెసులుకోవాలి, ఏ రీతిగా మాట్లాడాలి, ఏ రీతిగా ప్రార్థన చేయాలి, నేను ఏ రీతిగా తగ్గించుకొని ఉండాలి. తగ్గించుకున్న వారు హెచ్చింపబడతారట. తక్కువ మాట్లాడాలట, ఎక్కువ వినాలట. నీ ప్రార్థన వేరే వాళ్ళకి అవకాశం లేకుండా అయిపోయింది. లాస్ట్కి అయ్యగారు కూడా పరలోక ప్రార్థన చెప్పేస్తాడు. ఆ విధంగా ప్రార్థన అందినదే ఛాన్స్. ఒక్కసారి 2 సార్లు ఇస్తాడు, 3వసారి నీకు ప్రార్థనే ఇయ్యరు. చెప్పేస్తారు అయ్యగారికి, అయ్యా అమ్మకు ప్రార్థన ఇవ్వకండి అయ్యా, ప్రార్థన మొదలెత్తే ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎవరికి అవకాశం ఉండట్లేదు అంటే ఆ ప్రార్థన వల్ల ప్రయోజనము లేదు. ఒకవేళ నీకు అంతగానం చేయాలని, గంటలు చేయాలని
నీకు ఆశ ఉంటే అది తప్పు కాదు, కానీ అది ఏకాంతంగా నీ ఇంట్లో ఉన్నప్పుడు, ఏకాంతంగా గదిలోనికి వెళ్ళినప్పుడు తలుపు పెట్టుకొని ఏకాంతంగా దేవునితో ప్రార్థన చేయి. దేవుడితో గడుపు. ఒక 3 గంటలు, 2 గంటలు, 4 గంటలు అప్పుడు దేవునితో గడుపు. అది ప్రయోజనకరం. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ప్రార్థన నేర్పించనే పాఠకుడు ఉంది. ఎన్నో రకాలుగా ఎన్నో భావాలు ఉన్నాయి. నీ భావం ఏంటి? దేవుడి దగ్గర పోయినప్పుడు మన వ్యక్తిత్వాలు చూపకూడదు, మన వ్యక్తిత్వం బయట పెట్టకూడదు. మన వ్యక్తిత్వం బయట పెట్టినట్టయితే ఉంటే చులకనైపోతాం. మార్చుకోవాలి, మారాలి. అందరించి ఉపవాసం ఉన్నవా లేవన్నది కాదు. ప్రార్థనలో నిష్ఠగా ఉన్నవా లేదా? ప్రార్థన అంటే ఏంటి? క్రమశిక్షణ. ప్రార్థనలో నీ పొరుగు వారి కోసం చేయి, నీ గ్రామం కోసం చేయి, సంఘాల కోసం చేయి, సేవకుల కోసం చేయి, మన భారతదేశం కోసం చేయి, మన భారతదేశంలో ఉన్న నాయకుల కోసం చేయి, నీ ఇరుగు పొరుగు వారికి కోసం చేయి, అనారోగ్యంతో ఉన్న వారి కోసం చేయి, చదువుకుంటున్న బిడ్డల కోసం చేయి, గర్భిణీ స్త్రీల కోసం చేయి, వివాహం కాని బిడ్డల కోసం చేయి, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల కోసం చేయి, ఎగ్జామ్స్ కోసం చేయి, అనారోగ్యంగా హాస్పిటల్లో చావు బ్రతుకులు ఉన్న వారి కోసం చేయి, గర్భిణితో ఉన్న బిడ్డల కోసం చేయి. అనేకమైన కారణాలు ఉన్నాయి ప్రార్థనలో మనం ఏకీభవించటం. అది ఎంత సమయం అన్నది సంఘముగా కూడుకున్నప్పుడు ఒక లిమిటు, ఒక పద్ధతి. ఇలాంటి ప్రార్థనలు ఇలాంటి అన్నీ చేసినప్పుడు అది ఎక్కడ అయ్యానంటే ఏకాంతంగా. నీకు అందరించి దేవుడు ఏకాంత ప్రార్థన, రహస్యమందున్న నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని నీకు ప్రార్థన చేయి. ఆశీర్వదించబడ్డ దానివైతే నీ కుటుంబంలో వెలుగుంటుంది, రక్షణ నీ ఇంట్లో ఉంటుంది, ప్రయోజనకరంగా ఉంటుంది. ఉపవాస ప్రార్థన చాలా విలువైంది, చాలా శ్రేష్టమైంది. నీ జీవితానికి నా జీవితానికి అది వెలుగై ఉన్నది. నీ జీవితానికి నా జీవితానికి అది మార్గదర్శి అయి ఉన్నది. నీ జీవితాన్ని నా జీవితాన్ని నిలబెట్టేది అవుతుంది. ప్రార్థనలో చాలా వ్యక్తిత్వాలు ఉన్నాయి. కాబట్టి ప్రార్థనకు అడిగిపోయినప్పుడు మన వ్యక్తిత్వాలు చూపకూడదు. అయ్యో ఆమెకు ప్రార్థన ఇచ్చింది నాకు ఇయ్యలేదని సనుక్కోవద్దు, కొనుక్కోవద్దు. మరి నీకు ఇచ్చిన రోజు వాళ్ళకి ఇయ్యలేదు, వాళ్ళు కూడా అదే విధంగా అంటే నాకు ప్రార్థన ఇచ్చిన నాకు ఇయ్యలేదని అయ్యగారితో అడుగుతాను అంటే నా ప్రార్థన విషయం నీకెందుకని అంటే ఆ ప్రార్థనలకు ప్రయోజనం లేదు. వాద్యం ఆడిన వారు లెక్కుంటాము, గొడవలు పెట్టుకునే వారికి ఉంటాము. ఒకవేళ బైబిల్ పాఠం అమ్మ బైబిల్ పాఠం చదవానంటే మనం ముఖమంతా చిన్నపుచ్చుకుంటాం. ఇదేనా ప్రార్థన మనం నేర్చుకునేది? నీ ముఖంలో చిరునవ్వు ఎవరు దొంగలించిండ్రు? నీ మనసు ఎవరు దొంగలించిండ్రు? నీ మనసుని, నీ వ్యక్తిత్వాన్ని దేవునికి అప్పచెప్పినట్టయితే ఉంటే నీ వ్యక్తిత్వంలో, నీ మనసులో, నీ ముఖంలో చిరునవ్వు ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. అప్పుడు ఆ బిడ్డకు వాక్యం ఇచ్చినప్పుడు అయ్యా ప్రార్థన మనసులు అనుకో, నాకు కూడా బైబిల్ చదివే పాఠం ఇస్తే బాగుండు, నేను కూడా సంతోషించుతా, ఆమె చదివినట్టుగా నేను కూడా చదవాలి, ఆమె పాడినట్టు నేను పాడాలయ్యా, అలాంటి స్వరం నాకి, అలాంటి ప్రార్థన నేను చేయాలి, అలాంటి వ్యక్తిత్వం నాకి. మనం అడగాలి దేవుణ్ణి. ఇస్తే వాళ్ళకి ఇచ్చిండని మనం ఈర్షపడడు, మన ముఖమంతా వికారం చేసుకోవడం ఇలాంటివి చేయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో గడుపుతున్నప్పుడు సంతోషం, సమాధానం, చిరునవ్వుతో వ్యక్తిత్వాన్ని దేవునికి సమర్పించుకుంటే ఆయన వ్యక్తిత్వం ఏంది, ఆయన ఆశయాలేంది మనకిస్తాడు. దేవుడి ఇట్టి మాటని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.